వాళ్ళు ఏమన్నా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా ఆదర్శ దంపతుల్లాగా పెద్ద పెద్ద స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, మీరు ఎలా చూస్తారు అసలు? ముందు మీడియా మిత్రులకి ఒక మాట చెప్తున్నాను, మీరు అట్లాంటి వాళ్ళకి ఎందుకని ఇట్లాంటి అనిపించలేదా? చిచ్చి ఇట్లాంటి గలీసు అంటే ఎవరన్నా ఫ్యామిలీ లేకపోతే ఏంటి అసలు ఇది? ఇట్లాంటి గలీసు వాళ్ళకి తీసుకొచ్చేసి మీరు ఇంటర్వ్యూ చేయటం ఏంటి? టీవీ నైన్ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు సిగ్గు ఉందా మీద ఈ ఆర్కే వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇంకొక ఛానల్ అది సుమన్ టీవీ. ఎందుకండి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ తీసుకునేది? ఏమండి, ఒక మీడియా అంటే ఒక పవిత్రంగా ఎక్కడన్నా చెడు జరుగుతున్నా మంచి జరుగుతున్నా కూడా ప్రజలకి చూపిస్తానికి ఉంటారు. ఇట్లాంటి గలీసు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపట్టడం ఏంటండి? ఎదవకి పక్కన కూర్చోబెట్టేసి భార్య పిల్లలు ఎక్కడ ఉంటే ఆ ఎదవయి దీని 3 ఆడపిల్లలంట, ఆ 3 బిడ్డలకి ఎక్కడ ఒప్ప చెప్పేసిందో మీరు ఇట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి టీవీ నైన్ వాళ్ళు మరీ గుచ్చి అడిగి వీళ్ళకి వాళ్ళు పెద్ద ఏదో పైనుంచి దిగొచ్చిన రాజకీయ కుటుంబంలాగా మీరు మాట్లాడతాం మాకు నచ్చట్లేదు. రెండోది మీ డిబేట్లో మీ ఇంటర్వ్యూలో మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దగ్గర గురించి మాట్లాడుతున్నా కూడా మీరు ఖండించలేదు. కాబట్టి నేను టీవీ నైన్ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ మీడియా చాలా జాగ్రత్త పెట్టుకోండి. అది మీరు కట్ చేయకుండా ఉంటే మీరు డైరెక్టర్ పెట్టారు కాబట్టి రేపు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసినా కూడా దానికి ఎవరు కూడా బాధ్యతలు కాదు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా ఆయనతో పాటు నిచరంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రిలేషన్లో ఉన్నారో నాకైతే తెలీదు, దువ్వాడ మాధురి కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, ఆయన కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి వెంటనే ఆయన ఆ పదవి నుంచి తొలగించాలి అన్నట్టుగా కూడా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ప్రస్తావించారు కదా. మాది చాలా పర్సనల్ లైఫ్ కాబట్టి ఆయనది కూడా పర్సనల్ లైఫ్, ఆయనకు కూడా ఉండే అర్హత లేదు అన్నట్టుగా కూడా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు కూడా వినే ఉంటారు, విన్నారా లేదా? మేము విన్నాము. అయితే ఏంటంటే విన్నాము, ఈ మాధురి ఈ దువ్వాడ సీను మాటలు గాలి మాటలు, ఇది పిల్లలు ఏదో బూత్ సినిమాలు చూడకూడదు అనే విధంగా వాళ్ళిద్దరూ ఏంటో చట్టపరంగా సాంప్రదాయాల పరంగా పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఒకసారి జనాభాలో రావడానికి సిగ్గుపడతారు. ఎలా అని కానీ వీళ్ళిద్దరికీ సిగ్గు శరం లేకోకుండా అన్ని చోట్ల మేము చేసేదే చట్టం, దీన్నే రాజ్యాంగం తీసుకోవాలన్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. అదైతే అంత యాక్సెప్ట్ చేసేది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఆయన కుటుంబంలో ఆయనకున్న తీరుని బట్టి అతను ఏ కుర్రోడైనా ఎవరైనా సరే ఇసులుబాటుగా అతనుకున్న దారిలో ఆయన వెళ్ళాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చేపాటికి పవన్ కళ్యాణ్ గారు ఉందాగానే ఉన్నాడు. ఆయన కూడా ప్రజలందరినీ కూడా ఉందాగే వెళ్ళాలనే తీరులో ఉన్నారు. కానీ ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆ మాధురి గారితో చెప్పించుకోవాల్సిన అంత అవసరం కానీ ఇలాంటి ఆలోచన కానీ చెప్పటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది పవన్ కళ్యాణ్కి ఒక్క 1% కూడా తాకే విషయం అయితే కాదనేది మా ఉద్దేశం. అంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు అంటే వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా వాళ్ళిద్దరి వల్ల సమాజానికి ఏమి ఉపయోగం, ఏమి సందేశం ఇవ్వగలుగుతారని వాళ్ళిద్దరిని స్టూడియోలో కూర్చోబెట్టి ఈ సోకాల్డ్ అంటే జర్నలిస్టులు, రిపోర్టర్లు, యాంకర్లు అనబడే వ్యక్తులు వాళ్ళిద్దరిని స్పెసిఫిక్గా కూర్చోబెట్టి సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తున్నారు? అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నా, లేకపోతే భార్యని కన్నబిడ్డలను వదిలేసి ఇలాంటి వ్యక్తులతో మీరు సహజనం చేయాలని సందేశం ఇస్తున్నారంటే మీరేం చెప్తారు? మరి ఆమె 2 సంవత్సరాల కిందట గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు పరిచయం అయ్యింది, దువ్వాడ శ్రీనివాసరావు గారి సేవల్లో తరించానని అంత వివరంగా చెప్తూ అదే కుటుంబాన్ని బదరం చేస్తూ దాన్ని మళ్ళీ ఈ రకంగా మీడియా ఛానల్ కూడా వాళ్ళ స్టూడియోల్లో పెట్టుకొని మరి వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో ఏంటో మాకు కూడా ఏంటంటే కొన్నిసార్లు చాలా బాధేస్తుంది ఈ ఛానల్ చూసేటప్పుడు. మరి వాళ్ళు మేము అక్రమంగా వచ్చామంటున్నారు. అతన్ని దువ్వాడ శ్రీను గారిని మాధురి గారి వల్ల కానీ ఆ కుటుంబం మొత్తం సఫర్ అయిపోతుంది. వాళ్ళ కోసం ఇవాళ మరి ఆ రోజు గొడవ తప్ప ఇవాళకి వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఏ ఛానల్ కూడా చూపించట్లేదు. ఇలా తిరుగుతున్నారు కదమ్మా, మీరు ఎలా బతుకుతున్నారు, మీకేం హక్కులు వచ్చాయి, మీరు ఆయన మీద విజయం సాధించారా లేరా, మీ వెనక మేము ఉన్నామని ఒక్క ఛానల్ కూడా చెప్పట్లేదు. ఇక చెప్పకపోగా ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా పోగ చేయటం ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం అని
నేనైతే ఈ ఛానల్ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. మాట్లాడిచ్చే వాళ్ళకైతే అసలు ఇంగిత జ్ఞానం ఉంటే అట్లా మాట్లాడిచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏదో గాలికి వచ్చిన వ్యక్తులు, వాళ్ళు గాలికి లేచిపోయి వచ్చిన మహిళ ఆవిడ. అలాంటి వ్యక్తి ఆ ఓడిపోయిన వ్యక్తులతో మాట్లాడిస్తున్నారంటే మీడియా వాళ్ళకి కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అసలు వాళ్ళు దంపతులా లేకపోతే ఏంటి, అసలు వాళ్ళు ఏమైనా మనుషులా కాదు, అసలు వాళ్ళకు మాట్లాడిచ్చే అర్హత మీడియా వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం కల్పించి ఏదో ఏంటది, అసలు ఏదో మీడియా మాట్లాడిస్తున్నారా, డ్యూయెట్లు పాడిస్తున్నారా, అది మీడియా వాళ్ళకే అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళైనా సరే ఖండించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. నేను ఒక దళిత మహిళగా చెప్తున్నా, నేను గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు మాట్లాడే ఎదవరాళ్ళకి మాట్లాడుతున్నా నేను. వీళ్ళందరికీ ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు. ఆయన వచ్చబోతే గట్టిగా వచ్చలో కొట్టుకుపోయాం ఈ మంద. వీళ్ళు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు, వీళ్ళు దేనికి మాట్లాడతారు, ఏం అవసరం వీళ్ళకి మాట్లాడాలని. ఆయన ఒక దేవుడు, కనబడని దేవుడు పవన్ కళ్యాణ్ గారు. చెట్ల కింద పుట్ల కింద ఉండి ప్రజల సేవ కోరుకునేవాళ్ళు. వీళ్ళేమో చీకటి ప్రపంచంలో డాన్స్లు వేసుకునేవాళ్ళు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం ఒక జన సైనికురాలుగా, ఒక సిటీ సెక్రటరీగా నేను మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారో రమ్మను, చంపేస్తారా, ఒకలా ఏదైనా లేనిపోని కేసులు పెట్టినా నేను లోపలేస్తారా, దేం చేసినా నేను సిద్ధమే. కానీ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకోం మేము. ఉప ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, ఒకవేళ ఉంటే ఒక శ్రీరాముడు మాత్రమే రాజకీయాలు చేయాలి, ఇంకెవరు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పేసి దువ్వెల మాధురి మాట్లాడుతుంది. మీరు విన్నారా, కామెంట్స్ విన్నారా? విన్నాం మేము. ఆమెకేంటి అసలుకి అంత దొరద, అంత ఆలోచన, అంత దొరద ఎందుకు ఆమెకి? ఎందుకు ఉపమంత్రి కాకూడదు, దేనికి కాకూడదు? చేసుకున్న పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎవరికన్నా అన్యాయం చేశాడా? ఎవరికి చేయలేదు కదా. మరి ఇంకా ఎందుకు ఏమికి అంత దొరద? వాళ్ళ భార్యలు వచ్చి ఏమికి చెప్పుకున్నారా, అమ్మ మాకు అన్యాయం జరిగింది, మా పిల్లలకు అన్యాయం జరిగిందమ్మని చెప్పుకున్నారు. ఏమదేంటో ఏమైనా చూసుకోమను. పవన్ కళ్యాణ్ గారి జోలు వస్తే మాత్రం మేము వీర మహిళలు మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. అసలు ఎందుకు, దేనికి మాట్లాడతారు? చేయాల్సింది చేసేస్తాం, మాటల్లో చెప్పం. మాటల్లో వాళ్ళు ఏదో కూర్చొని బిస్కెట్లు వేస్తున్నారు వాళ్ళు, మేము అలాగ వెయ్యం. మేము ఇంతకుముందు ఒకసారి స్ట్రాంగ్గా 2-3 ఇచ్చేసి ఉన్నాం వార్నింగ్. అదే పరిస్థితి వీళ్ళకి రిపీట్ అవ్వకుండా చూసుకోమానండి. కళ్యాణ్ గారి జోలు వస్తే మాత్రం అసలు ఊరుకునే పరిస్థితే లేదు. ఎంతవరకైనా వెళ్తాం మేము, ఎంతవరకైనా వాళ్ళ మేమా అనే వరకైనా వెళ్తాం మేము. పవన్ కళ్యాణ్ జోలు వెళ్తే అసలు ఒప్పుకోం మేము. ఇప్పుడు మొన్న వచ్చిన వరదలకు ఎక్కడ పడుకున్నారు వీళ్ళంతా, ఎక్కడ బొబ్బున్నారు వీళ్ళంతా? ఏడి జగన్ ఏడి, ఎక్కడ చచ్చాడు? వచ్చాడు అసలు జనాల్లోకి? ఎక్కడొచ్చాడు జనాల్లోకి? ఎప్పుడు ఎవరికి వచ్చాడు, ఎవరికి సాయం చేశాడు? రమ్మను, 74 ఏళ్ళు ముసలోడు వచ్చి చేశాడు సేవ. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు, ప్రధానమంత్రి మోడీ గారు టీం చేశారు. ఇక్కడ గోల్స్పాటి కలర్ బట్టలు వేసుకొని ప్రతి ఒక్క ఏరియా మునిగిన కాడ ఈ టీం వర్క్ చేసింది. వైసీపీ వాళ్ళు ఎవరికి చేశారు? 5 ఏళ్లలో ఏం పీకారు వీళ్ళు? 5 సంవత్సరాలు వేలాడు కదా ఈ జగను, ఏం పీకాడు? ఎవరి పీకాడు? ఈయన వాళ్ళకున్న తత్తులకి చేసుకున్నాడు. ఎవరికన్నా ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, మైనార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఒకరికన్నా జాబులు ఇచ్చాడా ఈయన ముఖానికి?